హలో ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా చిమ్నీ ఇన్స్టాలేషనే. అయితే స్టార్టింగ్లో నేను ఈ వర్క్కు వెళ్ళిన కొత్తలో ఏంటంటే నాకు ఈ పొగ ఆగడానికి ఇంట్లో 10,000 15,000 పెట్టి మిషన్లు కొంటున్నారు, ఏంద్రా నాయన ఇది అనుకునేవాడిని నేను. మెల్లగా నాకు కూడా అలవాటు అయిపోయింది. అయితే ఇంకొక దగ్గర అంటే ఫస్ట్లో 10,000-15,000 ఏంట్రా ఇంత పెట్టి చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటే సరిపోద్ది కదా, 500-1000 అయిపోద్ది కదా, ఇంత అవసరమా అనుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాతకి ఇంకొక మోడల్ చూసిన, దానికి 25,000 అన్నారు. ఒక 15,000 ఎక్కువరా అంటే 25,000 పెట్టుకున్నా. ఇంకొన్ని రోజులు పోయినాక 70,000 రూపాయల చిమ్నీ కూడా చూసిన నేను ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ ఫిట్టింగ్కి. సో పిండి కొద్ది రొట్టె అనుకున్నది వాళ్ళు పెట్టించుకున్నారు, మనకు లేదు మనం పెట్టించుకోలేకపోయినాం అనేసి అనుకుని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయేవాడిని. అయితే ఫైనల్గా ఈ చిమ్నీలు ఎందుకు పెట్టుకోవాలా అని బాగా ఆరాధిస్తే వీళ్ళు టైల్స్ వేసుకుంటారు, అందమైన టైల్స్. దాంతోపాటు అందంగా కప్బోర్డ్లు తయారు చేయించుకుంటారు, మంచి ఫినిషింగ్ సన్ గ్లాసులు వేయించుకుంటారు వాటికి. మళ్ళా ఇంట్లో మంచి రంగురంగుల పెయింట్లు వేపిస్తారు. మరి అంత ఖర్చులు పెట్టి అన్ని చేపిస్తున్నప్పుడు మనం పెట్టిన సంవత్సరానికే మనం వంట వండే ఈ ఇంట్లో హోటల్ వండినట్టే వండుతారు ఆడోళ్ళు పొయ్యిలో మంటలు పెట్టేసి. మరి అంత కట్టెల పొయ్యిలు పెట్టినట్టు పెడితే ఆ పొగ అంతా పోయి మనం పెట్టిన వాడికే పడతా ఉంటుంది కదా. అందుకే తెలివిగా ఈ మగవాళ్ళు ఏం చేస్తారంటే 15,000 కాదు 20,000 పెట్టని తెప్పియండి, మా ఇంట్లో ఆడోళ్ళు చేసే వంటలు హోటల్లో వండినట్టే ఉంటాయి, పొగ మొత్తం వాటికి పడుతుంది అనేసి ఇది తెప్పించుకుంటూ ఉంటారు. అయితే అసలు ఈ చిమ్నీ లోపల ఏముంటుందంటే ఒక బ్లోయర్ ఫ్యాను, మోటార్ ఉంటుంది. అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగానే ఉంటుంది అన్నమాట, పొగని బయటికి లాగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి కొంచెం చూడడానికి లుక్ మారుతుంది, గ్లాస్ ఐటము. సో కొంచెం కొన్ని సౌండ్ బాగా వచ్చే ఉంటాయి, కొన్ని సౌండ్ తక్కువ వచ్చే ఉంటాయి, కొన్ని ఏమో అసలు ముట్టుకోకుండా ఇలా చేయితో అంటే ఆన్ అయిపోతాయి, కొన్ని ఏమో మనం వాయిస్ కమాండ్ ఇస్తేనే ఆన్ అయిపోతాయి. అట్లా ఫీచర్స్ని బట్టి రేటు పెడతారనమాట. సో నేను చెప్పిన 70,000 చిమ్నీ అని, అదైతే మొత్తం ఎస్ఎస్ బాడీ, డబల్ లేయర్ బాడీ ఇస్తాడు. అట్లా ఒక్కొక్కటి. సో ఎలికా అయితే బెస్ట్ వన్ కాస్ట్ పరంగా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లస్ అంత అవసరం అనుకున్న వాళ్ళకి ఇది